ప్రభుత్వం మంత్రివర్గము సమీక్షించుకుంటే తప్ప నేను ఏదో లైట్గా దీని మీద మేము మాట్లాడలేము. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం చేపడితే ఈ రాష్ట్ర విభజన 10 సంవత్సరాలు మనం అనుకున్నట్లుగా ఉమ్మడి రాజధాని అనే అంశం ఏ రకంగా ఉంటుంది? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఆయన శిష్యుడు అంటారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చాలా దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది? వర్మ, ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. రేవంత్ రెడ్డి నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో నేను శిష్యుని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను శిష్యుని మాట వరుసకు అంటే ఆయన ఆ శిబిరము గౌరవము చంద్రబాబు వర్సెస్ కేసీఆర్ ఇవన్నీ పూర్తిగా మాట్లాడతారు, కానీ శిష్యుడు అనే ఒక మాట మటుకు ఆయన తీసుకోరు. దీని మీద నేను ఎప్పుడో ఒక జోక్ చెప్తుంటా శ్రీశ్రీది. మీ శిష్యరత్నం ఆరుద్ర ఎట్లా ఉన్నాడు అంటే, శిష్యుడు అంటే ఆరుద్ర ఒప్పుకోడు, రత్నం అంటే నేను ఒప్పుకోను, కాబట్టి ఆ టాపిక్ వదిలేయండి అంటాడు ఆయన. కాబట్టి శిష్యుడిని కాదని చెప్తున్నాడు రేవంత్. లెట్ వి యాక్సెప్ట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు. కాబట్టి మిగతా విషయాలు అంటారా, జీవితంలో ప్రయోజనాలు రాజకీయాలు ముఖ్యంగా ఉంటాయి. మీరు అక్కడ వీళ్ళు ఇక్కడ అయిన తర్వాత ఎవరి ప్రయోజనాలు ఎవరి వాళ్ళు కాపాడుకోవడానికి ఉప్పులా ఉండే ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా. నిప్పు ఉప్పులాగా ఉండరు, నిప్పు ఉప్పులాగా ఉండరు. మీరు చూడండి, సేమ్ పార్టీ చీఫ్ మినిస్టర్స్. ఇప్పుడు అంతెందుకు, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 5 గ్రామాలు వెనక్కు తీసుకురావడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ అంటున్నారు. వైఎస్ షర్మిల అదే మాట అంటుందా? చెల్లెలు ఆమె సేమ్ పార్టీ. ఈ జాతీయ పార్టీలు అంతెందుకు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర మాటలు మాట్లాడారు, తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ మాట్లాడారు. తప్పని పరిస్థితి. నేను అంటుంది ఏంటంటే, తమున్న ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పునాదికి బట్టి మనుషులు మాట్లాడతారు. కరెక్ట్. అంతే. అది రేవంత్ అయినా అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి ఇప్పుడు చెప్పమనండి, ఇన్నిసార్లు అటు ఇటు తిరిగి మాట్లాడుతున్నారు, కానీ ఎన్డీఏ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పేరు ఎత్తి చంద్రబాబును నేను ఫాలో అవుతానని రేవంత్ రెడ్డి చెప్పగలుగుతారా? కెన్ యు టెల్? ఇప్పుడు మాట్లాడుతుందే కొంచెం ఆశ్చర్యకరంగా, కొంచెం కాంగ్రెస్ హైకమాండ్ చూసి చూడకుండా పోతుందేమో అని కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీని బడే భాయ్ అంటేనే అంత సమస్య అయింది కదా. మరి ఆ నరేంద్ర మోదీయే మాకు డైనమిక్ లీడర్షిప్ అని ఆయనతో ఎన్డీఏ కట్టిన చంద్రబాబు నాయుడిని హౌ కెన్ హీ రెఫర్? కరెక్ట్. బడే భాయ్ అనేది మర్యాద ఎవరైనా పెద్దన్నా లేదా పెద్ద అయినా ఎవరినైనా అంటాం మనం. దానికే అభ్యంతరాలు వచ్చాయి ఇక్కడ. దాన్ని సర్దుకోవడానికి చాలా జూన్ రగులుతుంది, చాలా అంశాలు ఉన్నట్టుగా ఉంది. అంటే ఊరికే యథాలాపంగా జస్ట్ లైక్ దట్ ఇది ముగిసిపోయేట్టుగా లేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాక దీన్ని సమీక్ష కన్నా గడువు మళ్ళీ పెంచాలని అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి కాలేదు కాబట్టి. మోదీ కూడా చెప్తున్నాడు ఎప్పటికప్పుడు, మొన్న ఇంటర్వ్యూలలో కూడా చెప్తున్నాడు, అవన్నీ వాళ్ళిద్దరూ సహకరించుకోలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. మీరు ఎందుకు ఉంది? వాళ్ళిద్దరికీ డెఫినెట్గా వర్మ కోసం పోరాడతాడు, రవి కోసం పోరాడతాడు. మీరు పెద్ద మనుషులు, మధ్యవర్తులు, కేంద్రం, మీరు చేయాల్సిందే అది కదా. అది చేయలేదు మీరు. కాబట్టి అంటే ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్ ఇంతవరకు. ఇంకా దాని మీద ఏదైనా జరగవచ్చు, చర్చ జరగవచ్చు.